హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండెడ్ ఆఫ్ హ్యాక్ సెక్యూరిటీ. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ సైబర్ అటాక్స్ ఇవి ఎలా చేస్తారు, మనం ప్రాక్టికల్గా చేయొచ్చా, మనం కూడా అలా నేర్చుకోవచ్చా అనే టాపిక్స్ అన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇంకా ఈ వీడియో చూస్తూ లైక్ చేయబోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. అండ్ మనం ఈ వీడియోలోకి వెళ్తే మనమైతే టాప్ సెవెన్ సైబర్ అటాక్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. మనం అనుకునేటట్టు హ్యాకింగ్ అంటే జస్ట్ పాస్వర్డ్ గెస్ చేయడం అలా అలా కాదు గెస్. పాస్వర్డ్ బట్ రియాలిటీలో హ్యాకర్స్ యూస్ చేసే అటాక్స్ మనల్ని సెకండ్స్లో డిస్ట్రాయ్ చేస్తాయి. ఈరోజు మనం చూద్దాం మోస్ట్ డేంజరస్ సైబర్ అటాక్స్ టైప్స్, మరి అవి ఎలా వర్క్ అవుతాయో అండ్ అవి ఎంత డేంజరస్ అనేదో ఈరోజు చూద్దాం గైస్. మెయిన్ కంటెంట్లోకి వెళ్తే ఇప్పుడు ఫస్ట్ అటాక్, ఫిషింగ్ అటాక్. దీంట్లో మనకి ఫేక్ ఈమెయిల్స్ కావచ్చు, ఫేక్ మెసేజెస్ కావచ్చు, ఫేక్ లాగిన్ పేజెస్ కావచ్చు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫేక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లాగిన్. దీనికి చూసుకుంటే మీరు లాగిన్ పేజ్ ఓపెన్ చేస్తారు కానీ అది రియల్ కాదు. ఒక్కసారి క్రెడెన్షియల్స్ ఇచ్చారంటే అకౌంట్ గోన్, పాస్వర్డ్స్ అన్నీ మన హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతాయి. దీన్నే ఫిషింగ్ అటాక్ అంటారు. అండ్ అవర్ మోస్ట్ డేంజరస్ అండ్ ట్రెండింగ్ అటాక్ వచ్చేసి అయితే మాల్వేర్ అటాక్ గైస్. వైరస్ కావచ్చు, ట్రోజన్ కావచ్చు, స్పైవేర్ కావచ్చు. ఒక స్మాల్ ఫైల్ డౌన్లోడ్ చేస్తారు కానీ బ్యాక్గ్రౌండ్లో మాల్వేర్ రన్ అవుతుంది, మీ సిస్టమ్ మొత్తం కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని డేంజరస్ అటాక్ అని ఎందుకంటారంటే మీరు జస్ట్ ఒక స్మాల్ ఫైల్ని డౌన్లోడ్ చేస్తే మీ మొబైల్ మొత్తం హ్యాకర్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ర్యాన్సమ్ వేర్ అంటే మన మొబైల్లో ఒక స్క్రిప్ట్ రన్ అయ్యి మన మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క ఫైల్ లాక్ అయిపోతుంది. మీరు అన్లాక్ చేయాలంటే మనీ అడుగుతుంది. మీ ఫైల్స్ అన్నీ ఎన్క్రిప్ట్ అయ్యి హ్యాకర్కి మెసేజ్ వస్తుంది, పే మనీ ఆర్ లూజ్ ఎవ్రీథింగ్ అని. దీని రిస్క్ వచ్చేసేది, రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసేది చాలా హై ఉంటుంది గైస్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ అటాక్ వచ్చేసైతే డీడాస్ అటాక్. సర్వర్ ఓవర్లోడ్ చేయడం. ఒక వెబ్సైట్కి ల్యాక్స్ ఆఫ్ రిక్వెస్ట్ సెండ్ చేస్తారు, సర్వర్ క్రాష్ అయ్యి సైట్ డౌన్ అయిపోతుంది. దీనివల్ల వాళ్ళకి క్రోడ్స్ ఆఫ్ టర్న్ ఓవర్ విత్ ఇన్ సెకండ్స్లో కొలాప్స్ అయిపోతుంది. సో బీ కేర్ఫుల్ అబౌట్ దిస్. అండ్ నెక్స్ట్ అటాక్ వచ్చేసైతే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. ఇంటర్సెప్టింగ్ డేటా అంటే ఒక డేటాని మనం ఇంటర్సెప్ట్ చేయడం. లైక్ పబ్లిక్ వైఫై యూస్ చేస్తున్నప్పుడు హ్యాకర్ మధ్యలో ఉంటాడు, మీ డేటా డైరెక్ట్గా క్యాప్చర్ చేస్తూ ఉంటాడు. అండ్ దీని రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి అయితే చాలా హై ఉంటుంది గైస్. బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ యూజింగ్ పబ్లిక్ వైఫై ఆర్ యువర్ ఫ్రెండ్స్ వైఫై ఆర్ సమ్వన్స్ వైఫై. అండ్ బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటే ఏం లేదు గైస్, ఇట్స్ ఎ పాస్వర్డ్ గెస్సింగ్ అటాక్. థౌజండ్స్ ఆఫ్ పాస్వర్డ్ కాంబినేషన్స్ని ట్రై చేస్తారు. మీది ఒకవేళ వీక్ పాస్వర్డ్ ఉంటే సెకండ్లో క్రాక్ అయిపోతుంది. లేదు కొద్దిగా ఉన్నా కూడా మీరు మీ విక్టిమ్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని బ్రూట్ ఫోర్స్ అటాక్లో చాలా ఈజీగా పాస్వర్డ్స్ అయితే క్రాక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ద మోస్ట్ డేంజరస్ అండ్ ఉమెన్ని ట్రాక్ చేసేవి సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్. మ్యానిపులేటింగ్ పీపుల్. హ్యాకర్ సిస్టమ్స్ని కాదు, ఉమెన్స్ని హ్యాక్ చేస్తారు. ఇక్కడ ట్రస్ట్ యూజ్ చేసి ఇన్ఫో తీసుకున్న తర్వాత హ్యాకర్ కెన్ డూ ఎనీథింగ్. అండ్ మన ఇప్పుడు రియాలిటీ చెక్లోకి వెళ్తే హ్యాకర్స్కి టూల్ కన్నా మనం చేసే మిస్టేక్స్ ఎక్కువ హెల్ప్ చేస్తాయి. దీనివల్ల మీరు దీని లోపల పడకుండా మీరు సేఫ్టీగా ఉండాలనుకుంటే సేఫ్టీ టిప్స్, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ యూజ్ చేసుకోండి. ఎప్పుడు 2FA ఫ్యాక్టర్ అయితే ఎప్పుడు ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఏమన్నా ర్యాండమ్ క్లిక్స్ అయితే అస్సలు ఓపెన్ చేయకండి. అండ్ నెక్స్ట్ అవి క్లిక్ చేయడానికి అయితే అస్సలు ట్రై చేయకండి. అండ్ పబ్లిక్ వైఫైని అయితే ఎప్పుడైనా అవాయిడ్ చేయండి గైస్, డోంట్ యూస్ పబ్లిక్ వైఫై. అండ్ ఈ అటాక్స్ అన్ని మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవాలనుకుంటే మీరైతే నన్ను అయితే ఫాలో అవ్వచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి అయితే హ్యాక్స్.security. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇవన్నీ ప్రాక్టికల్ డెమో చూపిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.